నా కళ్యాణం చేసిది ఇద్దరు భార్య భర్తల మధ్యలో పుట్టింది మీ తండ్రి కనుకనే విజయ దగ్గర గురుదేవుడు గురుదేవుడు కనుక ఎప్పుడైతే కనుక దేవాన దేవతల ఇంద్ర దేవతల యంత్రాన్ని పేరించినప్పుడు కనుక 5 రూపాయలు అతిథులు బియ్యం ఖర్చు శంకరుడు కనుక నా కళ్యాణం చేశానా కుంచన గురుదేవుడు పంచన పాపాతుడు కార్తీక మహారాజు మాయ బ్రాహ్మణేశం మీద వచ్చి తండ్రికి నాకు ఎలవరు తప్పు చెప్పి నాగవెల్లి చిన్న భిన్నం వేసిండ్రా కొడుకా కానాడు ఎండికొండ కైలాసం లోపల ఇడువాడిపోయినవురా మేము కొడుకా రానివాడు సన్యాసివాడు అట విద్య లేనివాడు మొద్దు వాడట ఇలా చదువు శాస్త్రం చేసుకున్నాను మీ తండ్రి జమ దగ్గర గురుదేవుడు మంత్రాల కంట కనుక అద్దాలు పడవికి వెళ్ళిపోయి వృక్షం పెద్దది కలగల్ల మరి కాంచాల మరి కింద కరడల్ల పుట్ట కింది పెట్టి సిరి పాదాలపై పెట్టి కార్తీక మహారాజు వేట మార్గం అని వచ్చి కనుక నేను భూచక్ర బాణం బట్టి భూచక్ర బాణం వదిలినప్పుడు ఆ బాణం ఆరం సరిపోక నీ తండ్రి పుట్ట మీద ఉన్న ఎడబడొక్కల బాణం వల్ల పడ్డదిరా మీ తాత జంగమయ్య దగ్గర పోయి కనుక సచ్చాడ బోనం కన్న కష్టాలు పడ్డ సచ్చాడ బోనం అంటే మామూలు బోనం కాదని రా కొడుక ఎక్కడి పంట వ్యవసాయ బియ్యం తెచ్చిన అరిసెయ్య రోడ్డు చేసిన మోసయ్య రోడ్డు చేసి కనుక అరిసెయ్య ఒడ్డు దంచిన నేను రేపలేమో సార్లు చేసిన ఇవాళ కనుకనే మంచుకొండ సీతాలు వెళ్ళిపోయి కనుకనే మంచి తీసుకొచ్చిన చెప్పిర్రు 7 రోజుల గురుసే ఎండ ఒకనాడు గురువారన్న 7 గడియల గురువారన్న నేను మంట పెట్టాలంటే ఎదరొమ్ము ఒక చేతి చేసిన గదువు ఒక చేతి చేసి ఇరసారి మీద బోనమైన కొడుకు రాముడా పొట్టు లేని బోనము శేదోషం అన్నారు కూరాడు లేని కురవదోషం అన్నారు ఆడపిల్ల లేని సావుదావరాదన్నారు బండారు పంపి అంటే కనుక నేను నాకు ముత్తమంత బండారు పంపించినందుకు నేను 5 గవ్వలు తీసి నా తమ్ముని నేను ఇచ్చిన ఆంగం ఇచ్చిన అటువంటి కనుక నేను బోనం మీద దీపం పెట్టిన ఒత్తికట్టి మధ్యకట్ట వేసి బోనం మీద దీపం వెలిగించిన సుట్టమంట లేని బోనం నిలదు అనుకున్నా అటువంటి కనుక నేను పుట్టని చేయబట్టి కోడనాడు కనుక సుట్టమంట వేసి కనుక సుట్టమంట పెట్టగా సత్యాల బోనం ఎత్తు మీద పెట్టగా నాగన్న కనుక నేను గొడుగులు బట్టి నేనే సత్యాల బోనం ఎత్తుకొని పుట్టగాడికి వచ్చిన ఎక్కడ బోనం ఎంగి తీసుకొచ్చినాం అన్నాడు కదా పలు నా ప్రాణం పో కదా పలు కోరుకోమంటే నేను కొడుకుల బిడ్డల సంతానం కోరినా ఈ తండ్రి పేరు జమదగ్ని గురుదేవుడు నా పేరు ఎల్లమ్మ ఈ తండ్రి మధ్యలో నా మధ్యలో పుట్టిన పిల్లలు రా మీరు 12 24 ఏళ్ళు వెళ్ళేదాకా నా భర్త పేరు చెప్పొద్దండు కొడుక నీకు రామయ్య నా భర్త పేరు జమదగ్ని గురుదేవుడు నా భర్తను చంపినాడు కార్తీక మహారాజు నా కొడుక రాముడా నా రాముడు వడ్డినా తిట్ట వడ్డ నాన్న మాటలు వడ్డ నేను వడ్డ కాని రా కొడుకు నన్ను కొట్టకు తిట్టకు మీ తండ్రి పేరు జమదగ్ని గురుదేవుడు రా కన్న కొడుక
నాదా చేత కంటవాయదము చేత బట్టి చేత కంటవాయదము కుడి చేత బట్టి కంచి కుప్పల కోటకురా కంచి కుప్పల కోటకి వెళ్ళిపోయి కనుక కంచి కుప్పల కోట రాజు ప్రాణం ఇస్తానన్నాడు. ఎప్పుడైతే కనుకనే కుడిబొమ్మ ఎడమకి ఎగిరేసింది, ఎడబొమ్మ కుడికి ఎగిరేసింది, అమృత మధ్యలో అమృతమాట వల కొట్టిందా ఆ ఘోరమైన యుద్ధం వేసినాడు. గంట కూడా లేవని కనుక కార్తీక మహారాజు అటువంటి కలపండు కొట్టినాడు. పుట్టకాడు ఎరవచ్చుంది, కట్టుకున్న చీర ఈరకాసి ఓసినాది బోనబాణలో గొప్పలు తీసింది. కట్టుబడినప్పుడు పరశురాముడు కళ్ళ చూసిండు, జీవదారుకులు వేసి తండ్రికి జీవి పోసింది. జమ దగ్గర కూడా దేవుడు కనుక నేను నిద్ర నుంచి లేచినట్టుగా లేచిండట. నేను మరణం అయిపోయినాడు, నా ముందర నువ్వు ఉన్నావు, నీ ముందట నేనున్నా. ఈ పిల్లలు ఎవరి పిల్లలు ఎవరి పిల్లాలే పుష్కర నీళ్ళు పోసుక రావాలి. చూసుకుని నీళ్ళు తెచ్చినట్టుంటే పుష్క పాటతో కాలు కడిగినట్టుంటే నిన్ను సత్సమాని నమ్మేదా